ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఈ విశ్వాస గృహం అనే ప్రోగ్రాం మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఒక స్తుతి పాటతో, ప్రార్థనతో మనం దేవుని వాక్యము ధ్యానం చేస్తాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా, నిన్నే ఆరాధించిన కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా, నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ సమయంలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, మీ వాక్యం ధ్యానించడానికి, మీ వాక్యం ప్రకటించడానికి మీ కృపా కటాక్షం మా మీద ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళకు నిండుగా దీవించి మీ కృపలో భద్రపరచండి, మీ అగ్ని అభిషేకంతో నింపండి, మీ పరిశుద్ధ రక్తంతో కడగండి, మీ వాక్యంతో బలపరచండి, మీ రాకడ కొరకు వాళ్ళకు సిద్ధపరచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మని వాళ్ళకు ముట్టండి, మీ పరిశుద్ధాత్మతో వాళ్ళకు ముట్టండి తండ్రి. మీ పరిశుద్ధాత్మతో వాళ్ళకు నడిపించి మీరే మహిమ, ఘనత, ఆరాధన యుగయుగములు పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన, ఘనమైన, బలమైన, అత్యున్నతమైన, పవిత్రమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందరూ బాగున్నారని, శాంతి సమాధానంతో ఉన్నారని నమ్ముచున్నాను. ఇవాళ మనము బ్రతికి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, మంచి స్థితిలో ఉన్నామంటే మన దేవుని కృప మన మన ఎడల అది విస్తారంగా ఉందని మనము తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎప్పుడో వచ్చాడు ఈ లోకానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎప్పుడో వచ్చి కల్వరి కొండ మీద మనకు, మీకోసం, నా కోసం, ఈ లోక మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టి మళ్ళా తిరిగి మూడో దినము పునరుత్థానుడై మళ్ళా మీకోసం నేను వస్తానని వాగ్దానం ఇచ్చాడు మన దేవుడు. ఇంకా వెళ్ళుచుండగా మంచి మాట ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని అనాథగా విడువను, పరిశుద్ధాత్ముడు మీకు పంపిస్తాను, ఆయన మీకు సత్య మార్గంలో నడిపిస్తాడు అని మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించి ఆయన తండ్రి దగ్గర వెళ్ళాడు. అక్కడ కూడా వెళ్ళి మన కోసం ఆయన విజ్ఞాపన ప్రార్థన మన కోసం చేస్తున్నాడు ఎల్లప్పుడూ. అందుకోసము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికి భయపడడానికి అవసరమే లేదు. మనం దేవునికి భయపడితే అంతే చాలు, దేవుని మాటలకు భయపడితే అంతే చాలు. ఈ లోకంలో మనకు కష్టాలుంటాయి, ఇబ్బందులుంటాయి. కానీ ఆ ఇబ్బందులు, కష్టాల్లో దానికి ఎలా ఎదిరించాలి,
పోరాడాలని దేవుడు మనకు శక్తినిస్తాడు. అందుకోసము ఈ లోక ప్రయాణంలో మనం ఎప్పుడు మన భారము దేవుడి మీదనే పెట్టాలని ఆయన కోరుకుంటాడు. కొంచెం కష్టం వచ్చినా, కొంచెము నష్టం వచ్చినా, అవమానం జరిగినా, ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు అని దేవుని పిల్లలని పిలువబడుతున్న మనము చాలామంది విశ్వాసం నుంచి దూరం అయిపోతున్నారు. దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. సంఘం నుంచి, చర్చ్ నుంచి, ఆయన మందిరం నుంచి చాలామంది దూరం అయిపోతున్నారు. ప్రార్థన చేయకపోతున్నారు. దేవుని వాక్యం కూడా చదవలేకపోతున్నారు. ఎందుకంటే నా దేవుడు నాకు చూస్తలేడేమో, నా ప్రార్థన వినటలేదేమో అని ఆ అపనమ్మకంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నమాట. అందుకోసము ఎల్లప్పుడూ మనము ప్రార్థిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ మనము ప్రార్థిస్తుండాలి. ఎల్లప్పుడూ మనము స్తుతి ఆరాధన చేస్తుండాలి. ఎల్లప్పుడూ మనము ఆయన సన్నిధిలో ఉంటే, ఇంకా బైబిల్‌లో ఎంతమంది సేవకులు ఈ కష్టకాలంలో, అవమానంలో, బాధలో, కష్టాల్లో, నష్టాల్లో వాళ్ళు ఎలా దేవునితో నడిచారో మనము వాళ్ళ గురించి చదువుకొని పోతే, దేవుడు ఎలా వాళ్ళకు సహాయం చేశాడో, అదే దేవుడు మనకు ఇవాళ కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకోసము మనము ఎంత దేవునికి దగ్గరగా ఉంటామో, అంత మనకు విశ్వాసము బలమవుతుంటది. అందుకోసము దేవుడు మనకు ఇప్పటికి కూడా దేవుని వాక్యం మన హృదయంలో వస్తుంది, మన చెవులలో వస్తుంది. ఇప్పటికి కూడా టీవీ లేకున్నా మనకు మన మొబైల్ ఫోన్‌లోనే దేవుడు నాలాంటి సేవకులు కావచ్చు, ఇంకా ఇతరులు సేవకుల ద్వారా మనకు దేవుని వాక్యం మన ఇంట్లో ఆయన మనతో మాట్లాడడానికి మాలాంటి సేవకుల ద్వారా ఆయన ఇప్పటికి కూడా ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన బిడ్డలు ఎలా ఉన్నారో, ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారో దేవునికి తెలిసి ఉన్నది. మనం అనుకుంటాము నా బాధలు, నా కష్టాలు మన ప్రేమించే వాళ్ళే చూస్తలేరేమో అని అర్థం చేసుకోలేకపోతున్నారు కదా! నేను వీళ్ళని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో ఉన్నాను. నా కన్న కొడుకే నా మాట వింటలేదు. నా కన్న కూతురే నా మాట వింటలేదు. నా భర్తే నా మాట వింటలేదు. నా భార్య నా మాట వింటలేదు. నా తల్లిదండ్రులు నా మాటలు వింటలేరు. నా స్నేహితులే నా మాట వింటలేరు. ఎవరు ఈ లోకంలో అర్థం చేసుకుంటానని మనము బాధపడతాం కొన్నిసార్లు. కానీ నిజంగా ఈ లోకంలో ఎవరు మనకు అర్థము చేసుకోరు. ఈ లోకంలో ఎవరు కావచ్చు మనకు అర్థం చేసుకోలేరు సంపూర్ణంగా. అందుకోసము మనకు ఎవరు సృష్టించాడో, ఎవరు జన్మ ఇచ్చారో, ఎవరు మన తల్లి గర్భం నుంచి మనకు కాపాడి ఇంతవరకు తెచ్చాడో ఆయన సర్వాధికారి దేవుడు. అందుకోసము మన బాధలు, కష్టాలు ఆయనకు చెప్పుకుంటే ఆయననే అర్థం చేసుకుంటాడు. మనం చెప్పుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటాడు. అందుకోసము మనకు ఇవాళ కూడా ఆయన వాక్యము ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు. అందుకోసము పాతకాలంలో ఇది మొబైల్ ఫోన్ లేవు, టీవీ ఛానల్స్ లేవు. కానీ దేవుని ప్రజలు దేవుని మాట వినడానికి యెరూషలేంకి వెళ్ళి ఆ ప్రవక్త ఏం మాట్లాడతాడో, ఆ యాజకుడు దేవుని మాట మాట్లాడతాడని ఆశతో వాళ్ళు పరిగెత్తుతుండే. కానీ ఇవాళ దేవుడికి తెలుసు మనం యెరూషలేం వెళ్ళలేం, కానీ ఆయననే పరలోకం వదిలి ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా వాళ్ళ అపోస్తులకి ఈ భారతదేశానికి పంపించి ఆయన వాక్యం మనకు ఇచ్చి వాళ్ళ సేవకుల ద్వారా అన్ని భాషలలో మనకు దేవుని వాక్యము అనుగ్రహించి ఉన్నాడు. కానీ ఇంత చేసిన దేవుడు మనమేం చేస్తున్నామని పెద్ద ప్రశ్న మనకే అడగాలి.
మనకే మనం ప్రశ్నించుకుంటే చాలా బాగుంటది. దేవుడు ఆయన ప్రియ కుమారుడిని యేసయ్యని ఈ లోకానికి పంపించి, నా కోసం బలిగా ఇచ్చాడే, ఆయన పరిశుద్ధాత్మ గూడా ఇచ్చాడే, నాకు క్షమాపణ ఇచ్చాడే, ఆయన రక్తంతో నాకు కడిగాడే అని మనకు తెలిసిన తర్వాత మనము దేవునికి ఏం చేస్తున్నాము? మనము దేవుని గురించి ఏం చేస్తున్నామని మనకు మనం ప్రశ్న చేసుకుంటే చాలా బాగుంటది ప్రతిదినము. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు కొన్ని మాటలు, కఠినమైన మాటలు మాట్లాడి ఉన్నాడు. సత్యం మాట్లాడితే కొన్నిసార్లు మనకు బాధ కలగొచ్చు. సత్యం ఎవరైనా మాట్లాడితే మనకు కొంచెం బాధ కలగవచ్చు. కానీ ఆ సత్యం ఏంది మనం అర్థం చేసుకుంటే, ఆ సత్య మాటలు మనము అంగీకరించి దాని మీద నడిచితే అది మనకు మంచిది, మన కుటుంబాలకి మంచిది, మన జీవితానికి మంచిది. అందుకోసము ఈ వాక్యము, సందేశం మీరు పూర్తిగా వినండి. స్టార్టింగ్‌లో కొంచెము బాధగా ఉంటది. స్టార్టింగ్‌లో కొంచెం బాధగా ఉంటది. కానీ తర్వాత మీకు దేవుని ప్రేమ అర్థమైతది. తర్వాత దేవుడు నాకు ఇంత ప్రేమిస్తున్నాడా అని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ అంశం ఏందంటే లూక్‌వార్మ్ చర్చ్. లూక్‌వార్మ్ చర్చ్ అంటే ఒకసారి మనము తెలుగులో చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం నుంచి 14వ వచనం నుంచి 22వ వచనం మనం చదివితే మనకు తెలిసిపోతది. లూక్‌వార్మ్ అంటే నులివెచ్చనగా. అంటే ఇక్కడ వేడిగా లేరు, ఇక్కడ చల్లగా లేరనమాట. సో, ఈ సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 22 వరకు మనం చూద్దాం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు డైరెక్ట్‌గా ఇక్కడ సంఘపు దూతకు ఇలాగూ రాస్తున్నాడు. సంఘపు దూతకు అంటే మన చర్చ్ సంఘము కాపరులకి ఇది రాస్తున్నాడనమాట. ఎందుకు ఈ మాటలు ఆయన కాపరికి చెప్తున్నాడు, ఆయన దూతకు చెప్తున్నాడంటే, ఆ దూత వచ్చి మనతో మాట్లాడతాడనమాట. ఎప్పుడు మనం మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు అనుకోవద్దు, ఒక మనుషుడు నిల్వబడి మాట్లాడుతున్నాడు అని మనము ఎప్పుడు అనుకోవద్దు. నిజంగా ఆ మనుషుడే మాట్లాడుతున్నాడు. కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. దేవుడు మనతో, సేవకులతో, ఆ కాపరితో, ఆ బ్రదర్ కావచ్చు, ఆ పాస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంఘంలో నిలబడి ఎవరైనా మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా అని మనము గ్రహించాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ దేవుడు స్పష్టంగా క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. మీరు చల్లగానే నన్ను నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చూడండి, మనం ఎవరైనా మనం కూడా అనుకోవచ్చు, ఎవరైనా మన మీద ఉమ్ము వేస్తే ఎలా ఉంటది అని, ఉమ్మితే ఎలా బాధపడతాము, ఎంత కోపం వస్తది అని మనం అనుకోవచ్చు. కానీ ఆ యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు సిలువ మీద వేయకముందు ఆయన మీదనే ఉమ్మివేశారు. ఆయనకు కొరడాల దెబ్బలు కొట్టి అవమానాలు, నిందలు ఆయన భరించాడు. ఆయన కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకోసమంటే మన కోసమే. అది ఆయన కల్వరి ప్రేమ మనం అర్థం చేసుకుంటే మనము దేవునికి
ఎప్పుడు సనుక్కొని ఏమైనా వ్యతిరేకంగా మనము ఆయనతో మాట్లాడమనమాట. నీ చిత్తమే నాకు చాలని అప్పుడు మనము ఆయనతో చెప్పగలము. నీ చిత్తము నాలో చాలు అని ఎప్పుడంటామంటే ఆయన కల్వరి ప్రేమ మనకు అర్థమైతే మనము చెప్పవచ్చు. ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా ఇంత పెద్ద మాట అంటున్నాడు. ఏ దేవుడు? యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం ఆయన అమూల్యమైన రక్తంతో కడగబడిన బిడ్డలతో ఈ మాట అంటున్నాడు. ఆయన నోటి నుంచి మనకు ఉమ్మివేస్తానంటి చెప్తున్నాడు. అందుకోసము ఇక్కడ స్పష్టంగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడనమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఇయాల సంఘము చాలా నులివెచ్చనితనంలో ఉన్నది. సంఘము నులివెచ్చనితనంలో ఉందని, లూక్ వార్మ్ స్టేజ్‌లో ఉన్నది. సంఘాలు చాలా సంఘాలున్నాయి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో చాలా సంఘాలున్నాయి. భారతదేశంలో చాలా సంఘాలున్నాయి. కానీ అన్నిటికంటే ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో చాలా సంఘాలు నేను చూసి ఉన్నాను. ఇతర రాష్ట్రాల్లో పట్టణానికి వెళ్తే అక్కడ చాలా తక్కువ సంఘాలు కనిపిస్తాయి మనకు. కానీ ఇక్కడ చూస్తే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో 10 అడుగులేస్తే ఒక సంఘం. 10 అడుగులేస్తే ఒక సంఘము. అది కూడా చాలా పెద్ద పెద్ద సంఘాలున్నాయి. కానీ నిజమైన క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ సంఘాలు అంతా ఉన్నాయి కదా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో. వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్తారా? అంటే అందరూ వెళ్ళరు పరలోక రాజ్యం. పరలోక రాజ్యము అందరూ ఎళ్ళరు. ఒకసారి మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-13 మీరు చదువుకోండి. అక్కడ 10 మంది కన్యకలు మీకు కనిపిస్తాయి. 10 మంది కన్యకలు ఉంటారక్కడ. దాంట్లో 5 మందే ఎవరైతే బుద్ధి కలిగిన కన్యలు ఉంటారో వాళ్ళే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మళ్ళా 5గురు కూడా క్రైస్తవులే. వాళ్ళు పరలోక రాజ్యంకి వెళ్ళలేకపోతారు. ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14-22 వచనం మీరు చదువుకోండి బైబిల్ తీసి. తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు ఇక్కడ ఎలా దేవుడు మాట్లాడుతాడని మనం చూడవచ్చు. 17వ అధ్యాయం నుంచి మనం చూద్దాము వచనం నుంచి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడును, దిగంబరుడువనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకొనుటకు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దినముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మనకు బుద్ధి రావాలని చెప్తున్నాడు మన దేవుడు. ఇక్కడ చూస్తే ఎవరుకి ఉమ్మివేస్తారని చెప్పాడు మనం చూసాము. మళ్ళా తర్వాత 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ ఉన్న లోకంలో ఉన్న ప్రజలు, క్రైస్తవులు అనే బిడ్డలు, సంఘానికి వెళ్తున్న బిడ్డలు, వాళ్ళు ధనము సంపాదించుకొని ఉన్నారు, గర్వంగా ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ధనం మంచిగా సంపాదించుకున్నారు, గృహాలు మంచిగా కట్టుకున్నారు, బంగారం కూడా కొనుక్కున్నారు. కానీ మీరు ఎలా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేని చెప్పుచున్నావు. చూడండి, ధనం లేకున్నప్పుడు, గృహం లేకున్నప్పుడు, ఆస్తి అంతస్తు లేనప్పుడు దేవుని దగ్గర చాలా మంది బతిమాలుకుంటారు. దేవుడి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుంటారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. కానీ ధనం వచ్చిన తర్వాత, ఆస్తి అంతస్తులు వచ్చిన తర్వాత దేవునికి దూరమై
గర్వంగా మాట్లాడుతున్నారు. అలాంటి బిడ్డలు ఎలా ఉన్నారు ఇక్కడ చెప్పి ఉన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు ధనావృద్ధి చేసుకొనుటకు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమెల్లా సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్దకు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏమైనా కొనాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నా యొద్దకు రండి. మీరు నా దగ్గర వచ్చి బంగారం కొనుక్కోండి. మీరు నా దగ్గర వచ్చి తెల్లని వస్త్రములు కొనుక్కోండి. నా యొద్దకు వచ్చి మీరు బుద్ధి సంపాదించుకోండి అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్నాను ప్రకారము జయించు వానితో నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చుదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూడండి, సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అందుకోసము ఇక్కడ దేవుడు మంచిగా మాట చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాడు? కొంచెం గద్దించాడు. మనకు చల్లగానైనను వెచ్చగానైనా లేవో నేను నా నోటి నుంచి ఉమ్మివేస్తాను. మళ్ళీ ఏం చెప్పాడు? మీరు దరిద్రులుగా ఉన్నారు, మీరు ధనం సంపాదించుకున్నారు అని, మీరు గుడ్డివారుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారని చెప్తున్నారు, గర్వంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఏం చెప్పాడు? నాకేమీయో కొదవలేదని చెప్పుచున్నారు అని చెప్పి ఉన్నాడు స్పష్టంగా. మళ్ళీ ఏం చెప్పాడు? నీవు ధనవృద్ధి చేసుకున్నటకు అగ్నిలో పుటము వేయబడిన బంగారంను నీ దినములు సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగునట్టు నీ కనులకు కాటుకను నా యొద్దకును నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా దగ్గర వచ్చి నువ్వు కొను. సంఘానికి వచ్చి నా మాటలు విని నువ్వు నీ జీవితం మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ నడక మార్చుకో, నీ ఆలోచన మార్చుకొని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. పాత రోత జీవితము నిన్ను వదిలిపెట్టి, మురికి జీవితము వదిలిపెట్టి నా పరిశుద్ధ వస్త్రములు ధరించుకో, పరిశుద్ధాత్మని స్వీకరించు, పరిశుద్ధ మాటలను స్వీకరించును. ఎందుకంటే నీకోసం నేను ప్రాణం పెట్టి ఉన్నాను. నేను డబ్బులు ఇచ్చి బంగారం ఇచ్చి నీకు కొనలేదు. నేను నా అమూల్యమైన నిష్కలంకమైన రక్తం, పవిత్రమైన రక్తం ఇచ్చి నన్ను యేసు ప్రభు కొని ఉన్నాడు. అందుకోసము మనం ఈ లోక రీతిగా నడుస్తున్న ప్రతి మనిషి దగ్గర మనము ఆయన నడకను, ఆయన స్టైల్ను వాళ్ళు చూసి మనం వాళ్ళ జీవితాన్ని మనము అనుసరించవద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మనము పరిశుద్ధమైన జనాంగము, మనము యాజకులమని దేవుడు చెప్పి ఉన్నాడు. నా స్నేహితులని దేవుడు చెప్పి ఉన్నాడు. అందుకోసము మనము యేసు ప్రభు స్నేహితులమైతే, మనము ఆయన చెప్పిన మాటలు మనము వినాలని దేవుడు మనకు స్పష్టంగా ఇక్కడ గద్దిస్తున్నాడు. ఒకవైపు ప్రేమిస్తున్నాడు, మళ్ళా ఒకవైపు సరిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలు మనము వినాలని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు ఇక్కడ? గొప్ప మాట. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ లోకానికి సృష్టించిన దేవుడు, రాజుల రాజు, ప్రభులో ప్రభువు, అంత గొప్ప దేవుడు మనకు భోజనం మనతో చేస్తాడని చెప్తున్నాడు. మనం ఒక పెద్ద మనిషి దగ్గర వెళ్ళాలంటే, ఒక పెద్ద ప్రధానమంత్రి దగ్గర వెళ్ళాలంటే, ముఖ్యమంత్రి దగ్గర అక్కడ వెళ్ళాలంటే మనకు అక్కడ మనలాంటి చిన్న వాళ్ళకు అక్కడ రానియరు. ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి సంపాదన ఉన్నా మనకు అక్కడ వెళ్ళడానికి అర్హత ఉండదు. కానీ వాళ్ళు చాలా పెద్ద వాళ్ళకు అక్కడ పిలుచుకుంటారు. కానీ మనకు
ఆ ప్రధానమంత్రి, ఆ ముఖ్యమంత్రి కూడా చిన్నవాళ్ళే, ఒక సేవకులే. కొన్ని సంవత్సరాలు ఆ సింహాసనం మీద ఉంటారు. కానీ తర్వాత వాళ్ళకు జరిపి మళ్ళా వేరే వ్యక్తి వస్తాడు. కానీ మన దేవుడు నిత్యం ఉండే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనతో మన హృదయంలో వచ్చి ఆయన భోజనం చేస్తాడంటే ఎంత పెద్ద గొప్ప మాట. మనం ఆలకిస్తున్నామా ఆయన మాటలు? ఇంకో గొప్ప మాట ఏం చెప్పాడు ఇక్కడ చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉండున ప్రకారము జయించి వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. చూడండి ఎంత గొప్ప మాట దేవుడు చెప్తున్నాడు. ఆయన సింహాసనం ఇక్కడుంది, ఆయన రాజ్యంలో ఉన్నది. ఆ పరలోక రాజ్యంలో మనకు ఆయనతో పాటు మనం కూర్చుండే అర్హత దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకోసము ఇక్కడ మంచిగా మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు ఎన్నోసార్లు మనకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారాతో ఆయన మనతో మాట్లాడి ఉన్నాడు. ఎన్నోసార్లు మనము సంఘానికి వెళ్ళాము. చాలామంది దేవుని మాటలు మనకు వినబడుతూనే ఉంది. ప్రతి ఆదివారము మనం సంఘానికి వెళ్తున్నాము. ప్రతి నెల ఎన్నో సంవత్సరాల నుంచి మనం సంఘానికి వెళ్తున్నాము. కానీ మనం ఆయన మాటలను గ్రహించలేకపోతున్నాము. నేను అనుకుంటుంటే ఒక్కొక్కసారి సంఘానికి వెళ్తున్నారు ఈ క్రైస్తవులు, వెళ్తున్నారు. ఎందుకు ఎన్నిసార్లు వెళ్తున్నారు? ఒకసారి వెళ్తే సరిపోతుంది కదా. నిజమైన దేవుడు ఎవరు తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు సంఘానికి వెళ్ళాలి? ఎందుకు బోధకులు ఎన్నిసార్లు బోధించాలని వాళ్ళు చెప్తున్నారని ఒక ప్రశ్న ఉంటుండే చిన్నప్పటి నుంచి. మరి నాకు దేవుడు చెప్పిన తర్వాత నీవు పరిశుద్ధ గ్రంథము బోధించాలని చెప్పినప్పుడు కూడా నాకు ప్రశ్న వచ్చింది. ఎందుకు ఇన్నిసార్లు బోధించాలి? ఎందుకు ఇదే పరిశుద్ధ గ్రంథం ఒకటే పుస్తకం కదా, ఎన్నిసార్లు ఎందుకు ఈ ప్రజలకే మళ్ళా వెళ్ళి ఎందుకు బోధించాలి అని నేను అనుకుంటుండే. మళ్ళా తర్వాత నాకు అర్థమైంది, దేవుని ప్రజలు చాలా కఠినంగా ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా చాలా కఠినంగా ఉన్నారు. ఇంగ్లీష్లో అయితే స్టిఫ్డ్ నెకెడ్ పీపుల్ అని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉండే? మూర్ఖపు జనులుగా మనం ఉన్నామా, లేకపోతే దేవుని నిజమైన ప్రజలుగా మనం ఉన్నామా అని మనము తెలుసుకోవాలి. మోషేకి దేవుడు ఏర్పాటు చేసుకొని మళ్ళా ఆయన దగ్గర పంపిస్తే, ఐగుప్తు రాజు దగ్గర పంపించి ఆయనకు చెప్పమన్నాడు. నా ప్రజలను విడిపించి ఆయనకు ఆరాధన చేయడానికి, ఆయనకు సేవ చేయడానికి చెప్పమంటే ఫరో రాజు ఒప్పుకోలేదు. అప్పుడు ఇజ్రాయిల్ ప్రజల ముంగట మోషేని బలముగా దేవుడు వాడుకొని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసుకుంటా వచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో చూశారు. మళ్ళీ ఆయన బండ నుంచి నీళ్ళు ఎలా వచ్చారో చూశారు. మళ్ళీ మన్నాని ఎలా కురిపించాడో, మళ్ళీ ఎరుకు గోడలు ఎలా కూల్చాడో, మళ్ళీ ఎలా చాలా అద్భుత కార్యాలు చేసుకుంటా వచ్చి వాళ్ళకు ఆహారము సమృద్ధిగా అక్కడ ఇచ్చి, వాళ్ళు ఏం అడిగినా వాళ్ళకు ఇచ్చి, వాళ్ళకు ఏమీ కొదువ లేకుండా ఆ అరణ్యంలో నడుచుకొని తీసుకొని వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మొండి ప్రజలుగా, మూర్ఖపు ప్రజలుగా ఉన్నారు. అందుకోసము ఇవాళ కూడా చాలామంది బోధకులు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు ఆత్మ చెప్పిన మాట చెవిగలవాడు వినుగాక. మనకు చెవులు ఉన్నాయి కదా, మనం వింటున్నామా లేదా అని మనకే ప్రశ్నించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి వచనాలు, కానీ సమయం సరిపోక నేను వేరే ఒక రోజు ఈ వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగిస్తాము. విన్నారు కదా దేవుడు ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుంచి మనము చల్లగా ఉన్నామా, వెచ్చగా ఉన్నామా, లేక నులివెచ్చినతనంగా ఉన్నామా? అలా ఉంటే, నులివెచ్చినతనంగా ఉంటే దేవుడు ఆయన నోటి నుంచి మనకు ఉమ్మివేస్తానని చెప్పాడు. ఇంకా ఈ లోకంలో ఉన్న
ధనవంతులకు కూడా హెచ్చరిక చేశాడు. మీరు ధనంగా సంపాదించుకున్నారు, నాకేమీ అవసరం లేదని చెప్తున్నారు. కానీ మీరు దరిద్రులుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. మీరు నా దగ్గరొచ్చి తెల్లని వస్త్రం కొనుక్కోండి అని ఆయన దగ్గరొచ్చి బంగారం కొనుక్కోమని చెప్తున్నాడు. ఇంకా కనుటకు కాటికలు కొనుక్కోమంటున్నాడు. అంటే వాక్యం వినేటప్పుడు ఆయన మన కనులు తెరుస్తాడు, చెవులు విప్పుతాడు, మన హృదయాలు విప్పబడతాయి. ఆయన వాక్యం వినకపోతే మనము ముండిగానే ఉంటాము. అందుకోసము ఆయన దగ్గరొచ్చి జీవజలము తీసుకోమని స్పష్టంగా చెప్పుచున్నాడు. మళ్ళా ఏం చెప్పాడు? నాతో మీరు జయిస్తే, ఇక్కడ లోకంలో జయిస్తే ఆయన దగ్గర, ఆయన సింహాసనంలో ఆయన కూర్చోబెడతాడని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? మనము మన హృదయాలని తెరిస్తే ఆయన వచ్చి మనతో ఆయన భోజనం చేస్తాడని చెప్పాడు. అందుకోసము ఈ మాటలు విని మీరు అర్థం చేసుకుంటారని మనవి చేస్తున్నాను. మనము ప్రార్థన చేసి ముగిస్తాము. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న దేవా, ఈ సమయంలో మీరు మీ పరిశుద్ధాత్మతో మాట్లాడారు తండ్రి. అవును తండ్రి, ఎవరైతే చల్లగానైనను వెచ్చగానైనను ఉన్నారో, నిలువెచ్చనితనంగా ఉన్నారో వాళ్ళకు మీరు దర్శనమియ్యండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ లేకపోతే మీ ప్రజలు జీవించలేకపోతారు తండ్రి. అవును తండ్రి, నేను కూడా ఒకటప్పుడు 25 సంవత్సరాలు నేను నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను. కానీ తర్వాత మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా నాతో మాట్లాడి మీరు నన్ను బలపరిచారు తండ్రి. అవును తండ్రి, నేను కూడా ఒక సమయంలో మొండిగా ఉన్నాను, మూర్ఖజనంగా ఉన్నాను తండ్రి. కానీ ఇప్పుడు మీ ప్రజలు ఆ మొండితనంను వదిలి, ఆ మూర్ఖపు జీవితం వదిలి, ఆ మురికి జీవితాన్ని, పాత రోత జీవితాన్ని వదిలి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారు తండ్రి. అలాంటి వాళ్ళకు మీరు దర్శించండి తండ్రి. మీ అగ్నిభిషేకంతో వాళ్ళకు నింపండి తండ్రి. ఈ జీవితము విలువైన జీవితమని తెలుసుకొనులాగా వాళ్ళతో మీరు మాట్లాడండి తండ్రి. వాళ్ళ హృదయాలను కదిలించండి తండ్రి. అవును తండ్రి, నేను యేసు ప్రభువుని ఎన్నో సంవత్సరాలను తెలుసుకున్నాను. కానీ ఆయన నాతో మాట్లాడతాడా? ఆయన నాతో భోజనం చేస్తాడా? ఆయన నాతో నడుస్తాడా? అని నేను గ్రహించలేకపోయినానని కొంతమంది బుద్ధి లేక జీవించారు తండ్రి. అవును తండ్రి, అలాంటి వాళ్ళకు కూడా మీరు దర్శించండి తండ్రి. సంపూర్ణమైన చీకటి శక్తుల నుంచి వాళ్ళకు విడుదలనియ్యండి తండ్రి. ఆత్మ ఫలములతో, వాళ్ళకు నింపండి తండ్రి. అవును తండ్రి, మీకోసము సాక్షులుగా, నిజమైన సాక్షులుగా జీవించే కృపను మీ ప్రతి బిడ్డని ఇవ్వండి తండ్రి. అవును తండ్రి, సంపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళకు మీ పరిశుద్ధాత్మతో నడిపించి మీ రాకడ కొరకు వాళ్ళకు సిద్ధపరచండి తండ్రి. అవును తండ్రి, సిద్ధపరిచి మీరే మహిమ, ఘనత, ఆరాధన యుగములు పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన నామంలో, ఘనమైన నామంలో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ సారా గారు ఉన్నారు. ఆమె మాటలు, దేవుని మాటలు మీతో పంచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు విన్నాము కదా, దేవుడి మాటలు చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మన తండ్రి. తండ్రికి గద్దించే అధికారం ఉంది, సరిచేసే అధికారం ఉంది, ప్రేమించే అధికారం తండ్రికి ఉంది. ఎందుకు దేవుడు గద్దించాడు ఇప్పుడు? ఎందుకంటే తన బిడ్డలకు వేరే వాళ్ళు చూసి ఎగతాళి చేయకూడదు అని దేవుడు గద్దించాడు. నేనే సరిచేయాలి నా బిడ్డలకనేసి. 3 మాటలు దేవుడు ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఒకటి, నా నోటి నుంచి ఎందుకు ఉమ్మివేయాలనుకున్నానో నువ్వు విన్నావు కదా! నీ మనస్సును సరిచేసుకో. మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయి ఉన్నావు. నువ్వు పడిన స్థితిని మర్చిపోయి ఉన్నావు. అది జ్ఞాపకం చేసుకో. అందును బట్టే నిన్ను ఇలా మాట్లాడాలనుకుంటున్నాను అని దేవుడు గద్దించాడు. ఇంకొకటి, ఒక ధనవంతుడున్నాడంట. అతడేమనుకున్నాడంటే, అబ్బా!
ఈరోజు నేనన్నీ సంపాదించుకున్నాను. నా ప్రాణమా, నేనన్నీ సంపాదించుకున్నాను. అంతా నిధులను నింపుకున్నాను నేను. ఇంకా నేను ప్రశాంతంగా నా ప్రాణమా తినుము, త్రాగుము అని తన మనసులో అనుకుంటున్నాడంట. అప్పుడు దేవుడన్నాడంట, "వెర్రివాడా! ఈరోజే నీ ప్రాణం పోతది. ఏం చేస్తావు?" అన్నాడంట. అది మన వెనక రాదు. ఎందుకంటే అది దరిద్రుడు, దౌర్భాగ్యుడా అని దేవుడు పిలుస్తున్నాడు. అది దేవుని వాక్యం సమృద్ధిగా నీలో ఉంటే నువ్వు జీవించగలుగుతావు. ఎందుకంటే అందరికీ ధనం అవసరం ఉంది. అందరికీ అన్నీ కావాలి. కానీ దేనివల్ల నువ్వు దేవుడికి దూరమైపోతున్నావు? దేనివల్ల గర్వమొస్తుంది? నేను దేవుడి కంటే ఎక్కువనా అని ఆలోచన ఎందుకొస్తుంది? అది మనలో నుంచి సంపూర్తిగా తీసివేయండి. ఎందుకంటే లూసిఫర్ కూడా నేను చాలా అందంగా ఉన్నాను. చాలా అందంగా నేను పాటలు పాడుతున్నాను. నా కింద ఒక దూతలున్నారు. వాళ్ళు నన్ను పొగుడుతున్నారు. నేనే దేవుడిని అనేసి దేవుడి కంటే అధికంగా తను సింహాసనం ఎక్కేసరికి దేవుడికి కోపమొచ్చి అగాంతంగా నేల మీద పడే ఆ పాతాళంలో తొక్కివేసి వాళ్ళతో పాటు ఆయనకు సేవించిన దూతలకు కూడా ఆ పాతాళంలో పడ్డాయంట. అలాంటి స్థితి మనకొద్దు. మన దేవుడు ఈరోజు తట్టుతున్నాడు. మన దేవుడు పిలుస్తున్నాడు. మనసు మార్చుకో రమ్మంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం వింటావో నీకు పట్టిన అనేక దయ్యములు వదిలిపోతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావో నీ అహంకారం, నీ గర్వం ఇస్తావో మన పాత స్థితి మనకు తెలుస్తది. అరె! నేను ఇలా ఉన్నాను కదా! నా దేవుడు నన్ను దర్శించాడని మొఖము వెలుగుతో, తేజరిల్లుతో ఎముకలకు ఆరోగ్యమంట. ఆరోగ్యమంట. ఎలా అంట ఎముకలకు ఆరోగ్యం? ఆయన వాక్యం, ఆయన సన్నిధి, ఆయన ప్రశాంతత ఉంటే అది ఎముకలకు ఆరోగ్యమంట. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రేమ లేని చోట కొవ్విన మాంసం తిన్నా అది వేస్ట్ అంట. ప్రేమ కలిగిన చోట రొట్టె ముక్కైనా చాలంటున్నాడు. ఆ ప్రేమ అంటే లోకమిచ్చే ప్రేమ కాదు. దేవుడిచ్చే ప్రేమ. లోకమిచ్చే శాంతి కాదు కానీ నేను అనుగ్రహించే శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. ఆ శాంతి ఎలా వస్తదంటే దేవుని వల్ల వస్తది. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్నాం కదా! అది మనం మనస్సు మార్చుకొని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందును కాబట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు ఈ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీకే మహిమ, ఘనత, ప్రభావం రాజా. ఇంతవరకు ఈ వాక్యము నీ ప్రజలకు బోధించే కృపనిచ్చావు నాయన. అందును బట్టి కృతజ్ఞత స్తుతులు నాయన. ఈ లోకం అనే ఆశలు పడకుండా, గర్వం, అహంకారంతో పడకుండా నీకు దూరం కాకూడదనే తండ్రి నీ ప్రయాస. అవును తండ్రి, ఇంకా వేరేదేది లేదు నాయన. నీ బిడ్డలను గద్దించావు, ప్రేమించావు, మరి ఆదరిస్తున్నావు నాయన. అందును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలయ. యేసునామములో తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు మా యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము సమస్తం నీదే ఉంది మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుడి నుండియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు మనకు కృపయు, సమాధానం సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హగ్గయి 4:19. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ శాంతి సమాధానంతో ఉండండి. దేవుని వాక్యం అనుసారంగా మీరు జీవించాలని చిన్న మనవి. ప్రైజ్ ది లార్డ్.